నమస్తే బెటరా. హలో అత్తి, చూసి కూడా చూడనట్టే పోతున్నావు కదా. ఊరే ఏదో ఆలోచించుకుంటా పోతున్నాను రాజేష, చూడలేదా? కనీసం నమస్తే కూడా పెడతలేవు కదా. ఈయనేంది గా పెద్దాయనను కూడా చిట్కలేసి ఆపి నమస్తే పెట్టమంటున్నాడు. పెద్దోడు కదా, చిన్నపిల్లకాయలకి నమస్కారం పెడితే బాగోదబే. పెద్దేంది పెద్ద? దేంట్లో పెద్ద? స్కిట్లు చేయాలని ఉన్నదా లేదా? ఇందుకు వచ్చిన గోల నమస్తే పెడితే పోలా? నమస్తే అబే. అది అట్లా రా దారి. ఓరు వారి గీ నమస్కారం పిచ్చేంద్రా నీకు? అది పిచ్చి కాదు, ఎమోషన్. లూజ్ మోషన్ ఏం కాదు. అయినా అడిగి అడిగి నమస్తే పెట్టించుకునేంది గలీజ్గా? గలీజ్ ఏమున్నది అందులో? మనం ఇట్లా చెప్తేనే నెక్స్ట్ టైం కనిపించగానే టక్కున నమస్తే పెడతారు. నమస్తే పెట్టాలంటే మొదలు మన బిహేవియర్ చక్కగా ఉండాలి, అప్పుడు అద్దన్నా పెడతారు. నా బిహేవియర్కి ఏమైంది? ఎప్పుడు చూడు అందరి మీద కోపడుడేనాయే, ఇక ఎందుకు పట్టించుకుంటారు నేను ఎవ్వలైనా? నేను కోప్పడతానా? నేను కోప్పడతానా? ఎవరాలు నీకు చెప్పింది? అసలు ఎవరు చెప్పారు చెప్పు? అసలు నాకు కోపం వస్తుందా? నేను ఎంత కూలుకుంటా నీకు తెలియదా? అర్థమవుతుంది నువ్వెంత కూలో. సేమ్ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలున్న బల్లే ప్రిన్సిపల్ మేడం లెక్కనే చేస్తున్నావు కదా నువ్వు కూడా. ఆమె ఏం చేసింది? పిల్లగాళ్ళు నమస్తే పెడతలేరని తిట్టి మరి నమస్తే పెట్టించుకుంటుందట నీ లెక్కనే. పిల్లలు వస్తే గుడ్ మార్నింగ్ చెప్పారట, అడుక్కొని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమ్మా గుడ్ మార్నింగ్ చెప్పరా? నీ బిహేవియర్ ఎట్లుంది? నేను యూత్ వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్తారా? చూసినవా చెల్లె ఎంత కోపానికి వస్తుందో? కోపానికి వస్తున్నారని చెప్పి వాళ్ళని వెనకేసుకొస్తున్నావేంది నువ్వు? పెద్ద మేడం నువ్వు విష్ చేయరా? పిల్లగాళ్ళ తప్పు కాదా అది? వాళ్ళు మేడం ఓదాకు ఆమె వయసు కన్నా మర్యాద ఇచ్చి నమస్తే చెప్పాలి, కరెక్టే గాని మేడం బిహేవియర్ కూడా కరెక్ట్ ఉంటేనే కదా వాళ్ళకైనా గౌరవించాలనిపిస్తుంది. బిహేవియర్ ఇక్కడ ఏం బాలేదు. ప్రిన్సిపల్ మేడం కూడా ఎటువంటి మాట్లాడు, ఏం రౌడీ, ఏ బక్కదా, ఎందుకు ఇవన్నీ మాకు పేర్లు పెట్టలేరా? అసలు ఇది స్కూల్ అంటారా? అసలు ఇన్నవా నీ లెక్కనే ఎటు పడితే అటే పిలుస్తుందట ఆమె కూడా, అందుకే నమస్తే పెడతలేరు. మండుతున్నట్టుంది. అయినా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిగుంటది గాని నువ్వేమో ఇష్టం వచ్చినట్టు వరులుకుంటా, అవతలోళ్ళు మాత్రం అన్నా నమస్తే అనాలంటే అవుతుందా? అరే నేనేమన్నా వాళ్ళ మీద కచ్చి కొద్ది అంటున్నానా? ఏదో చనువు తీసుకొని అంట. చనువు అంటే ప్రేమ కొద్ది మెదిలినట్టు ఉండాలి, పొగరు చూపెట్టినట్టు కాదు. సర్లే, ఇప్పటి నుంచి ఎవ్వరిని నమస్తే పెట్టమని అడగగాని మనల్ని చూస్తే నమస్తే పెట్టబుద్ధి కావాలి, అట్లుండాలి ప్రవర్తన. అంతేగాని అడుక్కునుడేంద్రా అల్క తక్కువడా? ఇక ఆప్తవా? దొరికినా కదా అని చెప్పి ఇక తిడతనే ఉన్నావు. ఆగు, నేను నమస్తే పెట్టలే నీకు. అద్దమ్మ తల్లి, నీకే నమస్తే ఉంటా. అరే ఆగురా ఆగు, నమస్తే పెడతా ఆగు. కానీ ఆ మేడం ఎవలో సేమ్ ఆది సినిమాలో ఎల్బి శ్రీరామూర్తిగానే ఉన్నట్టున్నది కదా నొల్లా.